కేవలం ఒక పాస్పోర్ట్ మాత్రమే కాదు, గుర్తింపు, భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన హక్కుల సమాహారం. అలాంటి పౌరసత్వ అంశంలో కెనడా ప్రభుత్వం కీలకమైన చారిత్రాత్మకమైన మార్పులు చేసింది. కెనడా వెలుపల జన్మించిన కెనడియన్ల పిల్లలకు కూడా పౌరసత్వం కల్పించేలా తీసుకొచ్చిన తాజా సంస్కరణలు వేలాది కుటుంబాల జీవితాలను మార్చే నిర్ణయంగా నిలుస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు సోమవారం నుండి అమల్లోకి రావడంతో గత కొన్నేళ్లుగా చట్టపరమైన అనిశ్చితిలో ఉన్న అనేక మందికి ఊరట లభించింది. కెనడాలో పౌరసత్వం ఆశిస్తున్న వారికి, ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న కెనడియన్ల పిల్లలకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కెనడా ప్రభుత్వం పౌరసత్వానికి సంబంధించి నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు ఆ దేశ పౌరసత్వం కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ పౌరసత్వాన్ని పొందడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా 3 ఏళ్లు కెనడాలో నివసించి ఉండాలన్న నిబంధనను మాత్రం తప్పనిసరి చేసింది. ఈ పౌరసత్వ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో పౌరసత్వం కోల్పోయిన వారికి, అలాగే పౌరసత్వం లభించని అనేక మంది భారతీయ కుటుంబాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కెనడా వెలుపల జన్మించిన పిల్లలకు పౌరసత్వం లభించాలంటే వారి తల్లిదండ్రుల్లో ఒకరు కెనడాలో పుట్టి ఉండాలి, లేదా అక్కడే పౌరసత్వం పొందిన వ్యక్తిగా ఉండాలి. దీనిని ఫస్ట్ జనరేషన్ లిమిట్గా పిలిచేవారు. ఈ నిబంధన కారణంగా కెనడా పౌరసత్వం కలిగినప్పటికీ విదేశాల్లో ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు కారణంగా నివసిస్తున్న అనేక మంది కెనడియన్ల పిల్లలు పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భారతీయులు, దక్షిణాసియా వర్గాలకు చెందిన కుటుంబాలు ఈ నిబంధన వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సమస్యపై ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటం కొనసాగింది. చివరికి 2023లో ఆంటారియో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. కెనడా పౌరసత్వ చట్టంలో ఉన్న ఈ మొదటి తరం పరిమిత రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. సమానత్వ హక్కును, కుటుంబ జీవన హక్కును ఈ నిబంధన ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పు తర్వాత కెనడా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదు. దీంతో కోర్టు అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించినట్టే అయ్యింది. ఈ నేపథ్యంలోనే బిల్ C-3 అనే పేరుతో కెనడా ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ మార్పుల కారణంగా కెనడా వెలుపల జన్మించిన కెనడియన్ల పిల్లలకు కూడా పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అయితే దీనికి ఒక కీలక షరతు విధించారు. పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా కనీసం 3 సంవత్సరాలు కెనడాలో నివసించి ఉండాలి. ఇది కెనడాతో వారి అనుబంధం వాస్తవమైనదని నిర్ధారించేందుకు పెట్టిన నిబంధనగా అధికారులు చెబుతున్నారు. 2025 డిసెంబర్ 15వ తేదీకి ముందు జన్మించిన లేదా పాత నియమాల వల్ల పౌరసత్వం లభించని పౌరులు ఇకపై కెనడియన్లుగా గుర్తింపునకు నోచుకుంటారని, వీరు పౌరసత్వం రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇమిగ్రేషన్, రిఫ్యూజీ, సిటిజన్షిప్ కెనడా వెల్లడించింది. ఇది వేలాది కుటుంబాలకు తిరిగి కెనడా చట్టబద్ధమైన బంధాన్ని కల్పించే నిర్ణయంగా భావిస్తున్నారు. కెనడా ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు భారతీయ కుటుంబాలకు ఊరటనిస్తోంది. కెనడాలో చదువు, ఉద్యోగం, శాశ్వత నివాసంతో అక్కడ స్థిరపడిన భారతీయుల సంఖ్య భారీగా ఉంది. వీరిలో చాలామంది ఉద్యోగాల కారణంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడే వారి పిల్లలు జన్మించారు. పాత చట్టం ప్రకారం ఆ పిల్లలకు కెనడా పౌరసత్వం దక్కకపోవడం వల్ల కుటుంబాలు తీవ్ర అనిశ్చితిలో పడేవి. తాజా సంస్కరణతో ఈ సమస్యకు ముగింపు పలికినట్టయింది. ఈ మార్పులు కేవలం చట్టపరమైన సవరణలుగా మాత్రమే కాకుండా కెనడా వలస విధానాల్లో మానవీయ దృక్పథాన్ని ప్రతీకగా నిలుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలో ఒక వ్యక్తి జీవితం ఒకే దేశానికి పరిమితం కాదన్న వాస్తవాన్ని కెనడా ప్రభుత్వం గుర్తించినట్టుగా కనిపిస్తోంది. ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల కోసం దేశాలు మారుతున్న ఈ కాలంలో పాతకాలపు పౌరసత్వ నిర్వచనాలను సవరించాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని కెనడా ప్రపంచ దేశాలకు పంపిందని విశ్లేషకులు చెబుతున్నారు. పౌరసత్వం కోల్పోయినా లేదా లభించని పౌరులు పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు IRCC వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
అయితే ఈ సంస్కరణలతో పాటు బాధ్యతను కూడా కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాతో కనీస అనుబంధం లేకుండా కేవలం పౌరసత్వాన్ని వంశపారంపర్యంగా పొందే అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతోనే 3 సంవత్సరాల నివాస నిబంధనను తప్పనిసరి చేసింది. దీని ద్వారా దేశ భద్రత, సామాజిక సమగ్రతకు భంగం కలగకుండా చూడాలన్న ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా కెనడా పౌరసత్వ చట్టంలో వచ్చిన ఈ మార్పులు వేలాది కుటుంబాలకు న్యాయం జరిగేలా చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఏర్పడిన అన్యాయాన్ని సరిదిద్దే దిశగా ఇప్పుడు కెనడా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు ఆశ్రయంగా నిలిచిన కెనడా మరోసారి తన లిబరల్, మానవీయ విధానాన్ని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఈ సంస్కరణలు మరింత ఎంతమందికి కొత్త గుర్తింపును, భద్రతను, భవిష్యత్తును అందిస్తాయో చూడాల్సి ఉంది.